ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ముఖ్యంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్ఎల్ఎన్ గార్డెన్లో జరిగినటువంటి ఈ సమావేశంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలోని అన్ని స్థానాలను కూడా కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా సమాయత్తం కావాలని చెప్పి ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉన్నారని చెప్పి ఆయన చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలను ఎండగడుతూ ఎక్కడికక్కడ ప్రజలకు వివరించాలని చెప్పి ఆయన చెప్పారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్ళి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను వివరించి చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై ఉందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేస్తామని, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు న్యాయం చేస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు సిద్దిపేట, మెదకు, సంగారెడ్డికి సంబంధించిన జడ్పీ స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగరవేస్తుందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక సిద్దిపేటలో జరిగినటువంటి సిద్దిపేట రూరల్ మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల కార్యకర్తలకు సంబంధించిన అభిప్రాయాల్ని ఆయన తెలుసుకున్నారు. కార్యకర్తల నాయకుల అభిప్రాయాల మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలను గుర్తిస్తామని, వారికే టికెట్లు ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. ఎవరైతే ఈ పార్టీలో ఉంటూ వేరే పార్టీలతో సంబంధాలు నెరిపే వారి పట్ల మాత్రం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ఎవరు కూడా పార్టీ లైన్ దాటి పనిచేయొద్దని చెప్పి ఆయన చెప్పారు. ఎవరైతే పార్టీ లైన్ దాటుతారో వారికి భవిష్యత్తు ఉండదని చెప్పి ఆయన చెప్పారు. రాబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ రాదని ఆయన తేల్చి చెప్పడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని స్థానాల్ని కూడా కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక వెల్దుర్తి మండల కేంద్రంలో ఈరోజు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. అక్కడ జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి ఆమె ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను కొల్లగొట్టడం కోసమే 42% రిజర్వేషన్ల డ్రామా ఆడుతుందని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్లను బీసీల కోసం అమలు చేయాలని చెప్పారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలని, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలయ్యే దిశగా ఈ పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 42% రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా ఉందని, గతంలో బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు అట్లాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగిందని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. బీసీల రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీ ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్తున్నదని చెప్పి ఆమె సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు 165వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. అక్కడికి సంబంధించిన ప్రజలంతా అటు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. నిరాహార దీక్షలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటుకు తాము అంగీకరించేది లేదని చెప్పి గుమ్మడిదలకు సంబంధించిన 13 గ్రామాల ప్రజలు తేల్చి చెప్తున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరితో వెళ్తూ ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా గుమ్మడిదల మండలానికి సంబంధించిన ప్రజలు తేల్చి చెప్తూ ఉన్నారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పర్యటించారు. పలువురు కార్యకర్తలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డ నేపథ్యంలో ఆ కుటుంబాల వద్దకు వెళ్ళి ఆయన పరామర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సంగారెడ్డిలో పలు కార్యక్రమాలతో పాటు ముఖ్య నాయకులతో కార్యకర్తలతో భేటీ అయ్యారు. రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే దిశగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా
సిద్ధం కావాలని, సమాయత్తం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మోర్గికి సంబంధించిన మోడల్ స్కూల్లో 11 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్స్, అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి నెలకొన్నది. నిన్న సాయంత్రం వాళ్ళు చికెన్తో కూడినటువంటి భోజనం చేసిన నేపథ్యంలో వాళ్లకు ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థినులంతా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వాంతులు, విరోచనాలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 11 మందికి సంబంధించిన విద్యార్థినుల పరిస్థితి చాలా తీవ్రంగా ఉండడంతో వాళ్ళని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తూ ఉన్నారు. మరికొంతమందికి కూడా స్థానికంగా ఉంచి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. వరుసగా ఇలాంటి జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన కనబరచడం లేదని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురుకుల పాఠశాలల పట్ల, మోడల్ స్కూళ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.